అల్లు అర్జున్ కొత్త చిత్రం రాకా. ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ సినిమాల్లో రాకా ఒకటి. సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న పుష్ప సినిమాల తర్వాత అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతున్నది కావడం, అట్లీ దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గతేడాది చివరి నుంచే పూర్తిస్థాయి చిత్రీకరణని చేసుకుంటున్న ఈ సినిమా గురించి బయటకొచ్చిన విషయాలు చాలా తక్కువ. అల్లు అర్జున్ లుక్, కథానాయికగా దీపికా పదుకొండని ప్రకటించడం మినహా మిగిలిన విషయాలేవీ బయటకు రాలేదు. అయితే ఈ సినిమాపై కొనసాగుతున్న ప్రచారం మాత్రం చాలానే. అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఇది కూడా ఫ్రాంచైజీ తరహాలోనే పలు భాగాలుగా రూపొందుతుందనే సంగతులు ఈ మధ్య బలంగా వినిపిస్తున్నాయి. ఇందులోని తారాగణం సంగతులు కూడా పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. ఇందులో రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ తదితర తారలు భాగమైనట్లుగా వినిపిస్తోంది. కొనసాగుతున్న డ్రాగన్ చిత్రీకరణ. కథానాయకుడు ఎన్టీఆర్ గాయపడినా ఆయన డ్రాగన్ సినిమా చిత్రీకరణ మాత్రం ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతోంది. షెడ్యూల్లో చిన్న చిన్న మార్పులు చేసి ఎన్టీఆర్ లేని సన్నివేశాల్ని తెరకెక్కించేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న అనిల్ కపూర్ చిత్రీకరణలో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చారు. ఆయనతో పాటు ఇతర తారాగణంపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. బ్లడీ రోమియో సన్నాహాలు. కథానాయకుడు నాని ప్రస్తుతం ద ప్యారడైజ్ను ముగించే పనిలో ఉన్నారు. ఇది సెప్టెంబర్లో తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఆ వెంటనే బ్లడీ రోమియో కోసం రంగంలోకి దిగనున్నారు. ఓజీ విజయం తర్వాత సుజీత్ తెరకెక్కించనున్న చిత్రమిది. నిహారిక ఎంటర్టైన్మెంట్, యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకాలపై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.